తెలంగాణలో ఆషాఢ మాసం బోనాల సందడి కొనసాగుతోంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. డప్పు చప్పులు, పోతరాజుల వీరంగాలు, ఘటాల ఊరేగింపులతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర ప్రారంభమైంది. ఈ రోజునే బోనాలు, లష్కర్ బోనాలుగాను పిలుస్తారు. 2 రోజుల పాటు సాగనున్న ఈ మహా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి బోనం సమర్పించనున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా 2 రోజులు హైదరాబాద్లో వైన్ షాపులు బంద్ పెట్టారు. అలాగే పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆషాఢ మాసంలో బోనాలు ఇక్కడ స్పెషల్. గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభమై లాల్ దర్వాజాలో ముగుస్తాయి. 1 రోజుల పాటు హైదరాబాద్ అంతటా బోనాల వేడుకలు వైభవంగా జరుగుతోంది. ఆషాఢ మాస బోనాల్లో గోల్కొండ కోటపైన ఉన్న జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించే సాంప్రదాయం కులిత్ కుతుబ్ షా కాలం నుంచి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇవాళ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. బోనాల ఉత్సవాలకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. జూలై 20న ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు భక్తులు. 2 చోట్ల రంగం కార్యక్రమం ఉంటుంది. రంగంలో మట్టి కుండపై భవిష్యవాణి వినిపిస్తారు. జూలై 23న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గోల్కొండలో 1 రోజుల పాటు ప్రతి గురువారం, ఆదివారం బోనాల సందడి ఉంటుంది. మొత్తం 9 పూజా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సిటీలో ఉన్నటువంటి అన్ని అమ్మవారి ఆలయాల్లోనూ బోనాలు నిర్వహిస్తారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసింది దేవాదాయ శాఖ. జంట నగరాల్లో బోనాల కోసం 20 కోట్ల రిలీజ్ చేసింది ప్రభుత్వం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని భాగ్యశ్రీ లైవ్ ద్వారా అందిస్తారు. భాగ్యశ్రీ, చెప్పండి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఇప్పటికే తెల్లవారుజాము నుంచి భక్తులు కూడా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించేందుకు కూడా ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2500 మంది పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగ్యనగరం అయితే మొత్తానికి బోనాల జాతరకు ముస్తాబైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని మమ్మల్ని చల్లగా చూడు తల్లి, మమ్మల్ని సకల సంతోషాలతో మమ్మల్ని ఆశీర్వదించు అంటూ కూడా ఇప్పటికే భక్తులు వేల సంఖ్యలో అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రోజు తొలి బోనం మంత్రి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ నేపథ్యంలో ఉదయం 8:30 మహంకాళి ఆలయానికి సీఎం చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద పటిష్ట భద్రతను అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు అయితే చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కొంతమంది భక్తులు అయితే మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి.
నేను నేను వేస్ట్ మాడపల్లి నుంచి వచ్చిన ఫస్ట్ టైం వచ్చా. నేను ఎంత రష్ ఉంటుందని రాను, నేను ఫస్ట్ టైం వచ్చిన. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం అమ్మవారికి ఇవాళ ఫస్ట్ దర్శనం చేసుకుంటున్నా. మేము నార్సింగి నుంచి వచ్చామండి. నేను 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి వస్తున్నాము. అమ్మవారిని నమ్ముకుంటే ఏదంటే అది అవుతుంది. అందు గురించి మా చిన్నపిల్లలు ఉన్నా కానీ తీసుకొని వచ్చాము. ఈరోజు ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? ఏర్పాట్లు పర్లేదు, బాగానే ఉన్నాయి ఈసారి. థ్యాంక్ యూ. ఎస్, ఇక ఇప్పటికే ఆ వేల సంఖ్యలో భక్తులైతే అమ్మవారిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. ఇక ముఖ్యంగా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అటు మెడికల్ క్యాంప్స్ కావచ్చు, భక్తులకు ఆ క్యూ లైన్లో నిలిచిన భక్తులకు కూడా ఉచిత వాటర్ పంపిణీ కావచ్చు, ఇక ఇతర మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా ఇప్పటికే భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా అమ్మవారిని దర్శించుకుంటే మా కోరిన కోరికలు తీరుతాయి, ఆ తల్లి మమ్మల్ని సకల సంతోషాలతో ఉంచుతోంది, మీకు బోనం సమర్పిస్తే అమ్మవారికి బోనం సమర్పిస్తే అనుకున్నవన్నీ జరుగుతాయంటూ కూడా భక్తులు ఇక్కడ ప్రగాఢంగా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొత్తానికి భాగ్యనగర బోనం ఆధ్యాత్మిక శోభనైతే సంతరించుకుంది. ఇక ఇప్పటికే ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద అయితే భక్తులు బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక బోనం అంటే బోనం నుంచి వచ్చింది కాబట్టి ఇందులో బెల్లం, అన్నం, పసుపు అన్నంతో పాయసంతో పాటు తాలింపు లేకుండా తయారు చేసిన ఆహారం ఉంటుంది. ఇక వీటితో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. ఇక వర్ణుడి కన్నుతో పుడమి పులకించాలని, ఇక అదే సమయంలో వాతావరణంలో కూడా మార్పులతో వచ్చే రోగుల నుంచి రక్షించాలంటూ కూడా భిన్న ప్రాంతాల్లో ప్రజలు విభిన్న రూపాలలో ఆ మహాక్షతిని కొలవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇక ఆ శక్తి ఆదరణలో భాగమే ఆషాఢ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల పండుగ. మరి ఈ నెల 26 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు నగరంలో చాలా వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక వివిధ ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ బోనాల చరిత్ర విశిష్టతలు ఎంతో ప్రాముఖ్యమైనవి. మరి ఆ తల్లి వర్షాలు బాగా పడి పంటలు బాగా పండించాలి, సమృద్ధిగా పంట పండాలి, మమ్మల్ని సంతోషంగా చూడాలి, చల్లగా చూడాలంటూ కూడా అమ్మ మమ్మల్ని దీవించు అంటూ తెల్లవారుజాము నుంచే భక్తులు ఇక్కడ బోనం ఎత్తుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఓపికతో క్యూ లైన్లో నిల్చొని అమ్మవారిని దర్శించుకొని ఆ బోనం సమర్పించడానికి వెళ్తున్న విశ్వాసం ఇక్కడ చూస్తున్నా. ముఖ్యంగా ఎంతో మంది భక్తులు ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అనగానే కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా పేరుంది. మరి ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ ఆలయానికి వస్తున్నాం, ఈ ఆలయానికి వస్తే మా కోరిన కోరికలు తీరుతాయి, అలాగే మేము కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి అంటూ కూడా ఇక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు బోనాల జాతరకైతే సర్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. దాదాపు 2500 మంది పోలీసు బందోబస్తునైతే నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ జానకితో భాగ్యశ్రీ, స్వతంత్ర. విషత్ని చక్షు దిగ్వ గ్రాణ మధ్యస్థితి మహాజ్వాలి మహజ్వాల మహా విషేక విషత్ని చక్షు దిగ్వ గ్రాణ మధ్యస్థితి మహాజ్వాలి మహజ్వాల మహా విషేక విషత్ని చక్షు దిగ్వ 1815 సంవత్సరం నుండి హైదరాబాద్ ప్రజల, తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు, వారి అన్ని రకాల అభివృద్ధి కోసం వెలిసినటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు లష్కర్ బోనాలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఆర్భాటంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం, దేవాదాయ శాఖ, మిగతా అన్ని శాఖలు కలుపుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సౌకర్యాలు అన్ని రకాల కల్పించే విధంగా ఆ అమ్మవారి సేవ చేసుకునే అవకాశం ప్రకారంగా ఈ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాటు చేస్తారు.
జూన్ 26 నాడు గోల్కొండ జగదాంబ మాత తొలి బోనంతో ప్రారంభమైన ఈ ఆషాఢ మాస బోనాలు 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము, ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి లష్కర్ బోనాల దినం. ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా దర్శించుకునేటువంటి ఈ రోజు ఉదయం మంగళ హారతి తీసుకున్న తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభమై సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తప్పకుండా అమ్మవారి ఆశీర్వచనం తెలంగాణ ప్రజల భవిష్యత్ అందరికీ సుఖప్రదంగా సంతోషంగా ఉండే విధంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన. 1815వ సంవత్సరం నుండి హైదరాబాద్ ప్రజల తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు వారి అన్ని రకాల అభివృద్ధి కోసం వెలిచినటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు లష్కర్ బోనాలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఆర్భాటంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా